Hi, this is GV from idlebrain.com. I am here with Pradeep Advaitwa garu. His latest film, Champion, is getting a lot of class applause. Hi. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్. ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీని? ఇది 21లో సార్, 21లో కథ చెప్పి దాని తర్వాత స్వప్నారికి నచ్చాక ఎవరు హీరో అనుకొని వెతుకుతున్నప్పుడు అప్పుడే రోషన్ పెళ్లి సందడి వచ్చింది. సో రోషన్ అయితే ఎలా ఉంటాడు అన్నప్పుడు లుక్స్ అంతా రోషన్ది బాగున్నాయి. సరే ఒకసారి కలిసి నేను నారేట్ చేస్తాను, డైరెక్ట్గా చూద్దాం కదా, యంగ్ ఏజ్ కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి రోషన్ కలిసినప్పుడు రోషన్ నేను ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు రిసీవ్ చేసుకోవడానికి. చూసినప్పుడు అనిపించింది దిస్ ఇస్ మైకేల్ అని చెప్పి. సో లోపలికి వెళ్ళి రోషన్ కానీ శ్రీకాంత్ గారి కథ చెప్పాము. వాళ్ళకి ఇమీడియట్గా నచ్చేసింది. నచ్చినాక దాని తర్వాత ఒక చిన్న టెస్ట్ షూట్ ఒకటి చేసుకున్నాం. ఒకసారి ఏజ్ గ్రూప్ అది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి హ్యాపీ విత్ ద టెస్ట్ షూట్. దెన్ స్క్రిప్ట్ వర్క్ మొదలైపోయింది. అంటే కొంచెం ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ అది మొదలయ్యేసరికి ఒక 1 year పట్టింది. ఆ లోపు రోషన్ హోంవర్క్ అంతా స్టార్ట్ చేశాడు. డిక్షన్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ వర్క్షాప్స్ కావచ్చు, ఇవన్నీ. ఇంకా అప్పుడు మన కల్కి ఉంది కదా, పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఒకసారి అది అయిపోయినాక కొంచెం ప్రశాంతంగా దీని మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి అది అయిపోయే వరకు వెయిట్ చేసి అది అయిపోగానే ఇమీడియట్గా మొదలుపెట్టాం. సో టోటల్ ఇట్స్ ఈ రోజు వరకు అంటే 4 years ప్రాసెస్ అనుకోండి. 4 year ప్రాసెస్. బట్ అగైన్ షూట్ స్టార్ట్ చేసిన 1.5 year అంతే. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో షూట్ స్టార్ట్ అయింది. ఆగస్ట్లో 2 days షూట్ చేసాం. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా షూట్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ అనుకోవచ్చు. అంటే కంటిన్యూషన్ ప్రాపర్ షూట్ చేసి మొన్న అంతే ఒక 1 year అనుకోండి, 1.5 year ప్రాసెస్ అంతా. రైట్. సో మూవీ రిలీజ్ అయింది అంటే కొంచెం డివైడ్ అప్రిసియేషన్. కొంతమందికి నచ్చింది, కొంతమందికి మరీ అంత నచ్చలేదు. సో మీరు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళారు, యూ హ్యావ్ టేకెన్ ద ఫీడ్బ్యాక్. వీకెండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. వీకెండ్ ఈజ్ ఓవర్. సో మీరు ఈ ఫిలింలో వాట్ వర్క్డ్, వాట్ డిడ్ ఇట్ వర్క్ అంటే ఏమని చెప్తారు? అదే మీరు అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ గిరగిరా సాంగ్ అదంతా రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడి లవ్ ద లీడ్ పేర్. సో కొంచెం వాళ్ళు అంటే ఇంకో రకమైన సినిమా అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు ఆడియన్స్. అది వెరీ ఫస్ట్ ఆడియన్స్. సో చూసినప్పుడు అరే అది లేదే అని చెప్పేసి ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది కదా, అది వినిపించింది బయటికి. దాని తర్వాత ఒక ఫస్ట్ డే 2-3 shows అయిపోయినాక అందరికి అర్థమైపోతుంది ఇది కథ అని చెప్పేసి. దాని తర్వాత సెట్ అయిపోయింది. అంటే దాని తర్వాత నుంచి వచ్చే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో ఇప్పుడు వచ్చే కాల్స్ కానీ అవంతా కానీ అంటే అదేం లేకుండా ఇంప్రెషన్ లేకుండా వచ్చిన ఆడియన్స్ కాబట్టి అలా ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు సినిమా చాలా బాగుంది. అండ్ అదే ఫస్ట్ హాఫ్ అంతా అసలు టప్న వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో మోర్ ఆఫ్ యాక్షన్ డ్రామా అయ్యేసరికి కొంచెం హెవీ అనిపించింది. బట్ ఫైనల్లీ ఓవరాల్ బయటికి పోయేటప్పుడు ఒక హెవీ హర్ట్ సాటిస్ఫాక్షన్తో బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రైట్. ఇంకోటి మీరు ఫస్ట్ రిలీజ్ చేసింది రోషన్ బర్త్డేకి ఒకటి రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కూడా ఉంటుంది. అవునవును. అది ఇట్ సెట్ అంటే యాజ్ అన్ ఆడియన్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్ సెట్ మీ డిఫరెంట్ స్టోరీ ఏదో అయి ఉంటుంది. హీఈస్ రిప్రజెంటేటింగ్ ద హైదరాబాద్ అండ్ గోయింగ్ టు లండన్. ఏదో ప్రాబబ్లీ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ సమ్ యంగ్స్టర్ ఫ్రమ్ తెలంగాణ ప్రీ ఇండిపెండెన్స్ తరాలు ఏదో కాన్ఫ్లిక్ట్ ఏదో ఉంటది అనే అనే వి ప్రెజ్యూమ్ దట్ అన్న. అవును. దాని తర్వాత స్లోలీ గిరగిరా సాంగ్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లీ మేబీ దెర్ ఈస్ మోర్ టు ఇట్ అనేది. అవును. సో అది రిలీజ్ చేయడం వల్ల మేబీ యూ హ్యావ్ డైవర్టెడ్ ద అటెన్షన్ ఫ్రమ్ ద కోర్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అది అంటే లాంగ్ టైం బ్యాక్ అండి. ఇప్పుడు మార్చ్లో అనుకుంటా చేసింది. అప్పటికి ఇంకా విలేజ్ పోర్షన్స్ మేము షూట్ చేయలేదు. సో బర్త్డే రోషన్ ఒక గ్లింప్ షూట్ చేసాము. తెలుసు మాకు కూడా, అంటే ఇది అంటే మాకు కూడా దాని తర్వాత వింటూ ఉంటాం కదా, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం కదా, ఫుట్బాల్ స్టోరీ అనుకుంటున్నారు అది అని చెప్పేసి. సో దాన్ని కొంచెం గ్రాడ్యువల్గా మార్చుకుంటూ టీజర్ దగ్గర నుంచి, అందుకే ట్రైలర్లో పర్ఫెక్ట్గా ఇది విలేజ్ ఇది ఊరు ఇది కథ అని చెప్పేసి అందుకే ట్రైలర్లో క్లియర్గా చెప్పేసాం. సో బట్ ఎవరైతే కొంతమంది ట్రైలర్ చూడని వాళ్ళు ఉండొచ్చు కదా, సో వాళ్ళు అట్లాంటి వాళ్ళంతా కొంచెం ఫస్ట్ డే వచ్చినప్పుడు అరే ఇది వేరే కథ అనుకున్నామే అని ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా, ఒక టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఇలా ఉండొచ్చు అని చెప్పేసి. బట్ అది ఫస్ట్ డే ఒక 2 shows తర్వాత సెట్ అయిపోయింది. రైట్. అంటే మీకు ఇంత టైం ఉంది, వై డోంట్ యూ టెల్ దట్ ఇది ఈ విలేజ్లో జరిగిన ట్రూ స్టోరీని ఆధారం చేసుకొని ఈ సినిమా తీస్తున్నాం అనేది ఎందుకు చెప్పలేదు మీరు? అది డిసడ్వాంటేజ్ కాదు కదా అట్లా చెప్పడం?
డిజైన్ అట్లేం అనుకోలేదు, అది ట్రైలర్తో సరిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. ట్రైలర్ అప్పుడు దాన్ని రిలీజ్ చేసేద్దాం మొత్తం అంటే ఒకసారి అంతవరకు కొంచెం చూపెడదాం, హీరో సెంట్రిక్గా స్కేల్ అంతా చూపెడదాం. ట్రైలర్లో మనం అంటే ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద ఆడియన్సెస్, అవును ఒక హిస్టరీ ఉంది, రియల్ ఇన్సిడెంట్ ఈ ఊర్లో జరిగిన ఒక అవును 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 జలియన్ వాలాబాగ్ స్టైల్ ఇన్సిడెంట్ ఒకటి తెలంగాణ జరిగింది, నిజంగా జరిగింది. దాన్ని ఆధారంగా తీస్తున్నారంటే జనరల్గా దేర్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి సినిమా మీద. కానీ ఆ ఆస్పెక్ట్ని మీరు దాచి ఉంచారు. సినిమా రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత కానీ జనాలకి ఎగ్జాక్ట్గా అంటే ఎక్కువ అవేర్నెస్ రాలేదు. ఓకే, బహుశా కొంచెం ముందు చెప్పి ఉండాల్సిందేమో అది. అంటే అప్పుడు సరిపోతుంది, ట్రైలర్లో అప్పుడు చెప్పేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము. దాచిపెట్టడం ఏం లేదు, అది చెప్పాల్సింది, ఎందుకంటే కథ విలేజ్ గురించి కాబట్టి అది ట్రైలర్ అప్పుడు చెప్దామని చెప్పేసి. ఎంటైర్ సెకండ్ హాఫ్ హ్యాపెన్స్ ఇన్ దట్ విలేజ్, సోల్లీ ఇన్ దట్ విలేజ్. అంటే ద మూమెంట్ హీ కమ్స్ దేర్, ఎంటైర్ స్టోరీ టేక్స్ ప్లేస్ లైక్ 75% ఆఫ్ ద స్టోరీ. అవును, ట్రూ, రైట్. అంటే ఇందులో దేర్ ఆర్ టూ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫిల్మ్. వన్ ఈజ్ హీరోకి ఫుట్బాల్ అంబిషన్. రెండోది హీరో ట్రావెల్, హీఈస్ లైక్ ఎ వేగా బాండ్ అన్నట్టు, హీ హ్యాస్ టు ఎస్కేప్ ఫ్రమ్ సంబడి. అవును. దెన్ హీరోయిన్ ఒక షీ హ్యాస్ సమ్ సర్టెన్, షీ వాంట్ టు రన్ ఎ ట్రూప్, డ్రామా ట్రూప్. హీరోయిన్ కి ఒక అంబిషన్. దెన్ దేర్ ఇస్ అన్ ఇష్యూ, ఒక విలేజ్ లో ఉంటుంది. దే ఆర్ అగెన్స్ట్, అంటే దే ఆర్ ద ఓన్లీ వన్ హూ స్టూడ్ అగెన్స్ట్ రజాకర్స్. ఇలాగా చాలా, ప్లస్ అతనికి ఒక అడాప్టెడ్ ఫ్యామిలీ ఉంటుంది హీరోకి. అవును. దెన్ హీరోయిన్ లవ్ థ్రెడ్. దెన్ రజాకార్స్ టేకింగ్ రివెంజ్ ఆన్ దట్ విలేజ్ అండ్ ఆన్ హిమ్ ఇన్ పర్టికులర్. అంటే చాలా వెరీ కమర్షియల్ గా, చాలా ప్యాక్డ్ గా ఉన్న ఫిల్మ్ అది. అవును. కానీ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు జనాలకి అంతగా పోకుండా ఉండటానికి గల కారణం ఏమనుకుంటున్నారు? బికాజ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ కదా. లవ్ స్టోరీ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, అవును, సూపర్ ఫోటోగ్రఫీ, అసలు అట్మాస్ఫియరిక్ ఉంటుంది. అదే సార్, అంటే పోవడానికి కారణాలు ఏమంటే అదే, ఒకటి ఆ సినిమా రిలీజ్కి ముందు మీరు అన్నట్టు మనం ఒక వేరే కథ ఊహించుకొని వచ్చినప్పుడు అది లేకపోతే అది బాగున్నా కూడా ఎందుకు మనకు చిన్న అసంతృప్తి ఉంటుంది. అరే ఇది కాదు అని అనుకున్నది అని చెప్పేసి. సో అదే జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం అంతే. అదే చెప్పిన కదా, 1 or 2 షోస్ తర్వాత రివ్యూస్ అవన్నీ బయటికి వచ్చేసినాయి, అందరికి కథ గురించి తెలిసిపోయింది కాబట్టి దాని తర్వాత సెట్ అయిపోయినాక అందుకే ఇప్పుడు సెకండ్ డే నుంచి ఏవైతే కాల్స్ అవన్నీ వస్తున్నాయో దే ఆర్ మోర్ లవింగ్ ఇట్. అరే బాగుంది, ఇప్పుడు వాళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళు వచ్చి సినిమా చూస్తున్నప్పుడు సినిమాలా చూస్తున్నారు, అంటే వాళ్ళు ఏమి ఇలా ఏం లేకుండా చూసరికి దే ఆర్ లవింగ్ ఇట్. అందుకే ఇప్పుడు ఎక్కువ అప్రిషియేషన్స్ వస్తున్నాయి సెకండ్, థర్డ్, ఫోర్త్ డే అవంతా. అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే, ఇట్ ఈస్ లైక్ ఎస్పెషల్లీ వెన్ మల్టీ ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్, ఇట్ ఈస్ లైక్ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఉంటుంది. ఎవ్రీ టీమ్ ఈస్ కమింగ్ దేర్ టు ద మీడియా అండ్ ట్రైంగ్ టు పుట్ అవుట్ దేర్ వర్షన్ అండ్ ట్రైంగ్ టు గెయిన్ సింపతి గెయిన్ చేసుకోవటం, అటెన్షన్ గెయిన్ చేసుకోవడం, ఏదో ఒకటి. ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ లైక్ దట్. కానీ మీరు హైదరాబాద్లో ఏది పెట్టినట్లేదు మీడియా ఇంటరాక్షన్ కానీ బిఫోర్ రిలీజ్ అంటే ప్రమోషన్స్ అవన్నీ ఇంకా మీకు స్వప్న గారు తెలుసు కదా, తను ఒక స్టైల్ ఆఫ్ ప్రమోషన్ డిజైన్ చేసుకుంటారు ఎప్పుడైనా. సో దాని ప్రకారమే ఫాలో అయ్యాం తప్పించి దాని గురించి ఎప్పుడు. అనదర్ థింగ్ ఈజ్, సినిమాలో వ్యాన్ బాగుంది. అది యాక్చువల్గా ప్రసాద్ బయట మొన్న 3 days బ్యాక్ నేను వెళ్ళినప్పుడు చూశాను ఆ ట్రక్. జనరల్గా కల్కికి బుజ్జిని తెగ తిప్పేశారు. ఐ మీన్ దే ఆర్ లైక్ బుజ్జిని ఒక లాంచ్ ఫంక్షన్ ఒకటి పెట్టి దాని తర్వాత దే లైక్ ఆల్ ఓవర్ ఇండియా తిప్పేశారు యాక్చువల్గా. సో దీనికి కూడా మార్కెటింగ్ ప్రాబబ్లీ సినిమా ముందు నుంచే దీని మీద పెట్టారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అవును. యాక్చువల్గా మొన్న చూసినప్పుడు వెనక చూసాను, యాక్చువల్గా ఆ డ్రార్ ఉందా అనేది లేదు. మల్టిపుల్ వర్షన్స్ ఉంటుంటాయి కదా, ట్రక్స్ ఉన్నాయండి. ఆ రెండో ట్రక్ లో ఉంటుంది వెపన్స్ దాచిపెట్టి. యాక్షన్ కోసం ఒక ట్రక్, డమ్మీ ట్రక్, ఇంకోటి రియల్ ట్రావెల్ కోసం ఒక 2 trucks డిజైన్ చేయించినాము. దానికి యాక్చువల్ దానికి ఉంటుంది వెనకాల, రైట్, దానికి సెకండ్ ట్రక్. సో అది పాపం బుజ్జిలాగా తిరగలేదు, ఎందుకంటే దాన్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసినాం సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు. సో దాన్ని కొంచెం పుష్ చేసుకుంటూ తీసుకొచ్చి పెట్టాల్సిందే.
అది మొత్తం అన్ని ఊర్లు తిరగాలంటే కష్టం సార్ ఇప్పుడు. రైట్ కానీ బాగుంది, దట్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ ఇస్ గుడ్. ఇంకొక ఆస్పెక్ట్ నేను చేసింది జనరల్గా కమర్షియల్గా చూసుకునే పని అయితే రజాకార్స్ వర్సెస్ విలేజ్ మెన్ అంటే వీ ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ కమ్యూనల్ బ్యాక్డ్రాప్ టు ఇట్. ఇట్స్ వెరీ ఈజీ టు రైజ్ ఎమోషన్స్. కానీ ఇందులో చూస్తే అన్ని లోకల్ తహసీల్దార్ ఆ క్యారెక్టర్స్ తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష అండ్ దెన్ ఐ మీన్ మిడిల్ మ్యాన్ హూ బిలాంగ్ టు ద విలేజ్ బేసికల్లీ. సో దట్ అంటే ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, బట్ కమర్షియల్ గా పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ కమ్యూనల్ యాంగిల్ టు అంటే అది కొంచెం ఇప్పుడు అది చాలా ఈజీ సార్. అంటే అదే నేను చెప్పేది, ఈజీ వే అవుట్ అది. అంటే అది కాదు, అంటే కథ అంటే కొంచెం హిస్టరీ కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి కూడా జరిగింది ఏమంటే, ఎప్పుడైతే తెలంగాణ సాయుధ పోరాటం అనేది నిజాం పైనుంచి వాడు బిగ్ బాస్ అయినా కూడా ఊర్లలో ఎప్పుడు డైరెక్ట్ వైలెన్స్ విత్ రజాకార్ హెల్ప్ చేసింది దేశ్ముఖ్స్ అండ్ జమీందార్స్. విలేజ్లో ఎప్పుడు దేశ్ముఖ్లు జమీందార్లే డైరెక్ట్గా వైలెన్స్ చేసింది. సో అక్కడ పీపుల్ కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నిజాంతోని కొట్లాడలేదు. వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేసింది ఆ ఊర్లో పాలించే దేశ్ముఖ్ జమీందార్. దిస్ ఈజ్ వాట్ ద హిస్టరీ. ఇది ఈజీగా ఇది హిందూ ముస్లిం ఫైట్ అని చేయడం పెద్ద కష్టం కాదు, బట్ అది కొంచెం అఫ్ కోర్స్ దెర్ ఈజ్ వన్ రిలీజియస్ యాంగిల్ ఉన్నది. ఇది కాసిం రజ్వీ హీ వాజ్ ఎ ఫండమెంటలిస్ట్. వాడు హీ వాంటెడ్ టు కన్వర్ట్ ఎవ్రీబడి ఇంటూ అది యాంగిల్ ఉన్నది. బట్ రియల్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరితో ఫైట్ చేస్తున్నారంటే వీళ్ళు జమీందార్ దేశ్ముఖులతో ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వెట్టి నుంచి బయటపడడానికి. అది ట్రూ పోర్ట్రేయల్. అందుకే నేను సినిమాలో చూపెట్టేసేది. చాలా మందికి ఏమంటే ఆ రాంగ్ అజంప్షన్, వాళ్ళు కదా వీళ్ళు కాదు కదా అని చెప్పేసి అందుకే తెలియని వాళ్ళకి. సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ బాబు దేశ్ముఖ్ క్యారెక్టర్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు పైన ఇట్లా, అరే నువ్వెందుకు వచ్చినవరా రజ్వీకి చెప్పి వేరే వాళ్ళని తెప్పిద్దాం కదా అంటే, ఇక్కడికి వచ్చింది వాని కోసం కాదు, పైన రాజులు మారుతారు, రాజ్యాల సరిహద్దులు మారుతాయి, కానీ ఇక్కడ మాత్రం ఇప్పటికీ మన అధికారమే ఉండాలా దాని. అది యాక్చువల్లీ ఇది ద రియల్ పోర్ట్రేయల్ ఆఫ్ ద హిస్టరీ. సో అందుకే హషీం వాళ్ళంతా ఏమంటే గుండాల వాళ్ళు. ఈ గుండాలం వాడుకొని ఎవరైతే ప్రజలు తిరగబడుతున్నారో వాళ్ళను కంట్రోల్ చేయడానికి వాడుకుంటూ ఉండేది. సో అది ఎక్కడ మేము కరెక్ట్గా చేసామని. సో అందుకే ఫైట్ ఏదైతే రజ్వీ ఫండమెంటలిజం ఉందో దానికి అగెనిస్ట్గా ఫైట్ చేస్తూనే ప్యారలల్లీ దే ఫాట్ అగెనిస్ట్ ఆల్ ద దేశ్ముఖ్స్ అండ్ జమీందార్స్. అందుకే హషీంతో పాటు బాబు దేశ్ముఖ్ కూడా ఈ బికేమ్ మెయిన్ విలన్ ఇన్ ద మూవీ. కొంచెం హిస్టరీ వైజ్ చూస్తే మీకు అర్థమవుతుందంటే అప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ దేశ్ముఖులు చేసిన అరాచకాలంతా. వాళ్ళ కొడుకును ఫైనల్గా కొట్టి చంపేసారు జనాలు రైల్వే స్టేషన్లో జనగాంలో. సో ఎప్పుడు వీళ్ళు డైరెక్ట్ ఫైట్ వీళ్ళతోనే ఉండేది. సో అందుకే మా ఇంటెన్షన్ ఆ కమ్యూనల్ ఎమోషన్స్ను రైజ్ చేయడం కాదు. రైట్. సో మీరు ఈ ఫిలిం చూస్తున్నప్పుడు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ద స్లిక్ పాష్ విజువల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రియలిస్టిక్ మట్టి విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాలెన్స్ విజువల్ ప్యాలెట్ విషయంలో. సో ఆడియన్స్కి ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ ఎక్కుతుంది అంటారు? ఆడియన్స్కు ఒక్కసారి విలేజ్లోకి వచ్చినాక ఆ మట్టి కలర్ ఏదైతుందో అదే ఎక్కుతుంది సార్ అందరికీ. దట్స్ వాట్ అందుకే ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు అథెంటిసిటీ అంటే ఆ 40s ఏదైతే తీసుకెళ్ళామో త్రూ కాస్ట్యూమ్స్, కలర్స్, సెట్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాటిని చాలా ఇష్టపడుతున్నారు. అంటే ఒకసారి అందరూ ట్రావెల్ చేసినాక లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా ఇది బయటికి రాలేదు వాళ్ళు. సో దట్ పోర్షన్ ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ఇట్. సో ఆ మట్టి అనే దీనికే కనెక్ట్ అయి ఉన్నారు, ఆ కలర్కే కనెక్ట్ అయి ఉన్నారు అందరూ, ఆడియన్స్ అందరూ ఎవరైతే చెప్పారో. ఇంకోటి మీరు క్యారెక్టర్స్ మరీ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేశారని కూడా ఉందంటే యూ టుక్ కేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఒక క్యారెక్టర్ కూడా చిన్న క్యారెక్టర్ అయినా కూడా దాన్ని ఆథెంటిక్గా టైం తీసుకొని ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల కొంచెం లెంగ్త్ పెరిగింది అనేసి. యూ మీన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ సార్? ఫస్ట్ హాఫ్ లోనే కదా, సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ లో విలేజ్ క్యారెక్టర్స్ లేకపోతే మామూలుగా హైదరాబాద్ లో క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ కోచ్ దగ్గర నుంచి. కోచ్ మంచి యాక్టర్ తెచ్చారు మీరు, కోచ్ కూడా. అసలు కోచ్కి అసలు మేము అన్యాయం చేస్తున్నాం. ఆయనతో ఇంకా వేరే సీన్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ లెంత్ ఇష్యూస్ అవన్నీ చిన్న ఎడిట్ చేయాల్సి వచ్చింది. పీచ్ మిస్టేక్ చేసినప్పుడు నాకే బాధ అనిపించింది. అంత గ్రేట్ యాక్టర్
ఆయన తెచ్చి ఆయన ఫుల్ పొటెన్షియల్ సినిమాలో పెట్టలేకపోయినాం అనేది చాలా బాధ అనిపించింది. అన్ని క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు, దానికి ఒక బ్యాక్ స్టోరీ లాగా కూడా అవసరం అయితే పెట్టారు. పెట్టేసేసి ఎవరైతే విలన్ ఉన్నాడో విలన్ మొదట్లో హీ గెట్స్ డిఫీటెడ్ కదా, అవును, తర్వాత డిఫరెంట్ గెటప్ లో వస్తాడు. ఐ మీన్ కళ్ళజోడు పెట్టి చూపిస్తారు, సడన్ గా చూస్తే జేడీ లాగా ఉంటది ఫేస్ వరకు చూస్తే. సో ఇట్ టుక్ సమ్ టైమ్. అతనే చెప్తాడు తర్వాత బాల్ తో కొట్టడం వల్లనే కదా ఇది అయింది అతనికి. ల్యాంప్ తో కొడతారు కదా, హీరో తప్పించుకున్న ల్యాంప్ కొడితే అక్కడ అది ఇంకా ఉంటది. స్కార్ ఉంది, స్కార్ ఉంది అక్కడ. అంటే మా ఇంటెన్షన్ కూడా అదే, మర్చిపోవాలి ఆ క్యారెక్టర్ మర్చిపోవాలి. అదే సడన్ గా అతను చెప్తే గానీ మనం మ్యాప్ చేసుకోలేము. మళ్ళీ సెకండ్ హాఫ్ లో వచ్చినప్పుడు ఆ సర్ప్రైజ్ కావాలి, అరే వీడు తిరిగి వచ్చిండా అని చెప్పేసి. అది చాలా మంది ఎంజాయ్ ఇట్, ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్కార్ ఇది చూసారో గుర్తుపడాలి, వీడు మళ్ళీ వచ్చేసిండా అని చెప్పేసి. రైట్. అదే మొదట్లో చిన్న క్యారెక్టర్ అనుకుంది, సడన్ గా ఈజ్ ద మెయిన్ గై. అవును. యా, మీరు అన్ని క్యారెక్టర్స్ ని విత్ ద సేమ్ ప్యాషన్ ఎస్టాబ్లిష్ చేశారు, కానీ అంత ఎస్టాబ్లిష్ కమర్షియల్ సినిమాలో అంత ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. ఓన్లీ ద మెయిన్ థింగ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ సింప్లర్, మోర్ ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి మేము అనుకున్నది మొదటి నుంచి ఇది ఆ ఊరు కథ సార్, అది ఊరు కథ, వాళ్ళ గురించి చెప్పాలి. సో అది ఎక్కడ డైల్యూట్ కావద్దు అన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ను ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, అది టైం తీసుకుంటుంది, అది మాకు తెలుసు అది. సో లేకపోతే అసలు సెకండ్ హాఫ్ ఇంకా గందరగోళం అయిపోతుంది, అసలు ఎవరికి అర్థం కాదు ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి. సో ఆ క్యారెక్టర్స్కి ఆ టైం కావాలి, దాంట్లో ఎలాంటి రిగ్రెట్ ఏం లేదు, అంటే ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది. అందుకే ఫస్ట్ హాఫ్ మీద ఎవరికి అసలు ఎవ్రీబడి ఈస్ లవింగ్ ఇట్, ఎవరికి కంప్లైంట్స్ లేవు ఫస్ట్ హాఫ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ రచరవి క్యారెక్టర్ అనేది మొదటి నుంచి ఫస్ట్ మెకానిక్ లాగా చూపిస్తారు, కారు దగ్గరికి వెళ్ళేసరికి కారు వరకు నా ఈ రేంజ్ లో నేను చేయలేను అంటాడు. అతనితో మళ్ళీ ఇది ఒక వార్ కి ఇవన్నీ రియల్ క్యారెక్టర్ సార్. మీరు ఊర్లో పోయి చూస్తారు, దాన్ని ఒక డాక్యుమెంట్స్ రీసెర్చ్ చేసి రాసినాయి. దాంట్లో చారి అని బెజ్జాయ్ అంటారు ఫిరంగిని, ఆయన తయారు చేసింది అది ఫిరంగి. దానికి కొంచెం కామికల్ డ్రామా యాడ్ చేసుకున్నాం, బట్ దే మేడ్ దేర్ ఓన్ కెనాన్, బుర్జు పైన పెట్టి షూట్ చేసింది అదంతా. సో అది ఎలా ఉంది అనే దానికి మాకేం రిఫరెన్స్ లేదు. కాకపోతే ఒకటి ఏమంటే అది చిన్న డీజిల్ మోటార్స్ ఉంటాయి కదా, వాటి పైపులతో చేసిండ్రు అని చెప్పేసి చిన్న ఎక్కడో ఇన్ఫర్మేషన్ దొరికింది. దాంతో తర్ని గారు దాన్ని కొంచెం సినిమాటిక్గా డిజైన్ చేసి ఆ ఫిరంగి అంతా దట్స్ వర్కౌట్ వెరీ వెల్. చివర్లో పేలుతుంది, ప్రాపర్ సినిమాటిక్. ట్రూ. అంటే సినిమాలో స్పెషల్గా అనిపించేసి రియల్గా జరిగిన ఇవి ఇంకా ఏమున్నాయి? వాట్ ఆర్ ద అదర్ ఆస్పెక్ట్స్? క్యారెక్టర్స్ అన్ని రియల్ సార్, అంటే వాళ్ళ ఫొటోస్ ఏం లేవు, అదేం లేదు. కానీ ఏదైతే బుక్స్ రాశారో దాంట్లో వెనకాల చనిపోయిన వాళ్ళ గురించి మెన్షన్ చేసి ఉంటారు కదా, ఎవరెవరు చనిపోయారని చెప్పేసి. దాంట్లోంచి అంటే ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి, అంటే అప్పుడు అన్ని కమ్యూనిటీలు కలిసి ఫైట్ చేసినాయి, ఒకరనే కాదు ఊరు మొత్తం. సో ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని, సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఎలా ఉండొచ్చు, ఎలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి రాసుకునేది. సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ దే ఆర్ రియల్. అప్పుడు అలా ఉన్నారా లేదనేది నాకు తెలియదు, కానీ ఆ పాత్రలు పేర్లు మాత్రం నిజం. దానికి నేను రాసుకొని డ్రామా అంతా రాసుకొని చేసింది. ఇంతకుముందు రజాకార్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. అవునండి. సిమిలర్ బ్యాక్డ్రాప్, సేమ్ ఒకే ఊర్లో జరిగిన. అవునవును. మీరు ఈ సినిమా స్టోరీని ముందే రివీల్ చేయకపోవడానికి కారణం జనాలు అలాగా కంపారిజన్ చేసుకుంటారనేది ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. అంటే రజాకార్ అనేది ఒక ఊరు కదా, అది మొత్తం సాయుధ పోరాటంలో జరిగిన మెయిన్ ఈవెంట్స్ అన్నీ వాళ్ళు సినిమాలు చూపెట్టారు, చాలా బాగా చూపెట్టారు. అన్ని ఈవెంట్స్ చాలా చోట్ల చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా. మేము స్పెసిఫిక్గా మొదటి నుంచి ఈ ఒక్క ఊరి గురించి, అంటే ఇది ఏమంటే మన ఫైనల్, దీని తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, 48 ఆగస్టు 27కి ఈవెంట్ జరిగింది బైరన్పల్లి మీద జరిగిన ఘటన. సెప్టెంబర్ 17 అంటే నెక్స్ట్ 20 డేస్లో ఇండియన్ ఆర్మీ హైదరాబాద్కి వచ్చేసింది. సో అంతవరకు ఏమంటే సెంట్రల్లో ఆ డైలమా ఉంది, అంటే పోలీస్ యాక్షన్ తీసుకుందామా లేదా అని చెప్పేసి. ఇప్పుడు వద్దులే, ఆల్రెడీ కాశ్మీర్ ఇష్యూ ఉంది, ఆ గొడవల్లో ఇప్పుడు ఎందుకు పోలీస్ యాక్షన్, డైలమా ఉంది. ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరిగిందో పటేల్ గారు డిసైడెడ్ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి. తర్వాత చూపించారు సినిమాలో, బిహైండ్ ద సీన్, ఐ మీన్ ఎండింగ్లో చూపించారు కదా. అవునవును. సో అది ట్రూ. అంటే ఇంకా ఇది చాలు అనే ఒక డెసిషన్ తీసుకోవడానికి కారణమైన ఈవెంట్. సో అందుకే ప్రత్యేకంగా ఈ ఈవెంట్ మీద మాత్రమే సినిమా వేయాలని చెప్పేసి మొదటి నుంచి డిసైడ్ చేసుకున్నాం. రైట్. ఇందులో ఫాదర్ క్యారెక్టర్ అనేది దల్కర్ గారు
యాక్సెప్ట్ చేశారు కదా, యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని హైలైట్ చేశారా లేదంటే మొదటి నుంచి ఇట్స్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్? లేదు లేదు, మొదటి నుంచి స్క్రిప్ట్లో ఉంది అది. కాదు, దానికి ఎవరైనా స్పెషల్ యాక్టర్ కావాలని చెప్పేసి చూస్తున్నాము. కాదు, మీకు తెలుసు కదా, ఒకటేసారి ఒక సీన్ అనేసరికి చాలామంది అవును అంటారు. సో ఫైనల్గా అంటే ఎవరితో ఆప్షన్స్ వెతుకునేటప్పుడు డీక్యూ దుల్కర్ బాగుంటాడు కదా, నేనే సజెస్ట్ చేశాను. స్వప్న గారు ఏమంటే ప్రతిసారి ఏదో డీక్యూ మన ఆస్తానలేము మన అంటే అని చెప్పేసి పెట్టుకున్నట్టు ఉంటుంది. అబ్బా వద్దులే అంటే బాగుంటాడు ఒకసారి అంటే, సరే నేను మెసేజ్ పెట్టేస్తా డీక్యూకి, ఏమని ఆబ్లిగేషన్ ఏం లేదు, నీకు నచ్చితేనే అని చెప్పేసి నువ్వు పోయి చెప్పి కన్విన్స్ చేసుకో, నచ్చితే చేస్తాడు, అంతకుమించి లేదు అంటే సరే నేను పోతా అని చెప్పాను. మెసేజ్ పెట్టింది. డీక్యూ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడే షూట్ జరుగుతుంది, ఆకాశంలో ఒకతారా జరుగుతున్నప్పుడు కలిసాను. నేను అదే చెప్పాను, సార్ దీంట్లో ఏమి ఆబ్లిగేషన్ లేదని స్వప్న గారు చెప్పాను, మీకు ఇష్టమైతేనే చేయండి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ చెప్పి మొదటి నుంచి అంటే కనబడదు కానీ అక్కడక్కడ ఆ పేరు వినబడుతూ ఉంటుంది. రష్ చూపెట్టాను, ఇది రష్, దీంట్లో ఏ పోర్షన్లో వస్తుంది క్యారెక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయనకు అర్థమైపోద్ది కదా, ఆయన ఎక్స్పీరియన్స్గా టక్కన అర్థమైపోయింది. వెంటనే స్వప్న గారు చెప్పి నేను చేస్తున్నా ఇది అన్నాడు. అనగానే మళ్ళీ సరే లేదు లేదు నువ్వు నేను అడిగినా అని చెప్పి చేయట్లేదు కదంటే, లేదు నాకు నచ్చింది నేను చేస్తా అన్నాడు. సో దాని తర్వాత ఆ స్కెడ్యూల్ కొంచెం బిజీ, మలయాళం అక్కడ కొచ్చికి వెళ్ళి అక్కడ వేరే షూట్లో ఉన్నారు, ఒక గ్యాప్ చూసుకొని ఒక హాఫ్ డే షూట్ చేసుకొని వచ్చాం. ఒక్కసారి ఆయన వాయిస్ వినంగానే ఐ థింక్ దెర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ దట్. ఆ పార్ట్ వరకు పనిచేసింది ఇమీడియట్ గా. అవునవును, he's got that soothing calming వాయిస్ టెక్స్చర్ ఇన్ హిస్ వాయిస్. స్మైల్ కూడా అంటే ఫస్ట్ షాట్ కూడా పెట్టింది ఏది అంటే ఆ రోజు మ్యాట్లో షూట్ చేసింది మొత్తం. ఆ నిలబడి బ్యాక్ షాట్లో ఆ క్లోజ్ వెనక్కి తిరిగి నవ్వుతారు కదా, అది ఫస్ట్ షాట్. మానిటర్ ముందర కూర్చొని ఆయన ఇట్లా వెనక్కి తిరిగి నవ్వగానే ఇది కదా కావాల్సింది అంటే దిస్ ఇస్ జార్జ్ విలియమ్స్ సెట్. యా, ఇంకోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ సూట్ అయ్యారు అది అసలు. అవును సార్, అది కూడా అంతే. పటేల్ క్యారెక్టర్ ఎవరు ముందు హిందీ యాక్టర్స్ అనుకున్నప్పుడు మళ్ళీ అంత కనెక్టివిటీ ఉంటుందా మన ఆడియన్స్కి, మనలో అయితే బాగుంటారు కదా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు ఎట్లయితే ఉంటారు మంచి గుడ్ ఐడియా ఒకసారి పోయి అడుగు అన్నాక పరిచయమే కదా ప్రకాష్ రాజ్ గారు, క్లోజ్ టు ద బ్యానర్ కదా. నేను వెళ్ళి సార్ ఇది ఏం చేయాలి చెప్పు, 1 డేలో ఏం చేయగలను అన్నాడు. సార్ ఇది మీకు ఉండే 2 days సీన్స్, బిగినింగ్లో వస్తారు ఎండ్ వస్తారు పటేల్, దాని ఇంపార్టెన్స్ ఇది, మీతో మొదలవుతుంది మీతో క్లోజ్ అవుతుంది అని చెప్పినాక హీ లైక్ ఇట్. ఓకే ఏం కావాలి లుక్ అంటే లుక్ పంపించాం. మీరు చెప్పాలో తెలియదు, మీరు అబ్జర్వ్ చేయలేదు ఒకటి, యాక్చువల్లీ ఆ టైంలో పటేల్ గారికి మీసాలు ఉండవు, ఇందులో ఉంటాయి. యా నోటీస్ ఆయన చరిష్మాతోనే అది ఎవరు చేయలేదు. ఎందుకంటే సార్కు వేరే మన రాజమౌళి గారి సినిమా కంటిన్యూటీ ఉంది, స్టిల్ ఎక్కడైనా బ్యాక్ ఫైర్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. నేను రీసెర్చ్ చేసి చూశాను, ఇప్పుడు పటేల్ గారి మీసాలు నా ఫొటోస్ కూడా ఉన్నాయి. సో కాదు ఎవరు గుర్తుపడ, ఆయన బట్టదల్లో చూస్తేనే దట్ ఈస్ హిస్ ట్రేడ్ మార్క్. సో అది బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ ఓపెనింగ్ విత్ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఎండింగ్ విత్ ప్రకాష్ రాజ్ గారు సినిమాకు ఒక ఫుల్ అది వచ్చేసింది. రైట్. ఇంకోటి సినిమా అంతా చాలా రిచ్ విత్ ద విజువల్ టెక్స్చర్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. అవును సార్. అండ్ ఆ వల్నరబిలిటీ అనేది బాగా చూపించాడు రోషన్. అవును హీ హాస్ టు లుక్ స్వీట్ అట్ ద సేమ్ టైమ్, ఆ పెయిన్ కూడా కనిపిస్తుంది. సో బిగినింగ్ నుంచి అది క్లియర్. అంటే ఒక సాధారణమైన అబ్బాయి సికింద్రాబాద్లో సరదాగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఫుట్బాల్ ఆడుకునే ఒక కుర్రాడు లాస్ట్కి వచ్చేసరికి గ్రాడ్యువల్గా ఒక హీరో అయిపోయి ఒక అన్సంగ్ హీరో. అది మొదటి నుంచి అనుకున్నా, అది మనోడు గ్రేట్నెస్ అంతా మనది. ఆ హోంవర్క్ అంతా స్క్రిప్ట్లో అంటే ప్రతి లెవెల్లో. అందుకే మీరు చూస్తే ఆ ఫస్ట్ షాట్కు ఎండ్ షాట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో కానీ మెచ్యూరిటీ కానీ. అది రియల్లీ సర్ప్రైజ్. అంటే అది మన హోంవర్క్, అది నేను జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చేది, ఆ హోంవర్క్ అంతా మనోడు చేసుకునేది. అందుకే మీకు ఆ గ్రోత్ కూడా గ్రాడ్యువల్గా కనబడుతూ ఉంటుంది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అంటే ఎక్కడ ఎంత లేవాలో అంతా మన హోంవర్క్ అది. సో సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్లో నడుస్తుంది, ఫస్ట్ అండ్ లాస్ట్ తీసేస్తే మిగిలింది. అదంతా కంటిన్యూస్గా షూట్ చేశారా లేదంటే ముందు వెనక జంబుల్ చేసారా? షూటింగ్ ప్రాసెస్ సీన్ బై సీన్ చేశారా యాజ్ పర్ ద స్క్రిప్ట్? లేదు సార్, ఫస్ట్ విలేజ్ సెట్లోకి వెళ్ళక ముందు ఏవైతే రోషన్ పోర్షన్స్ ఉన్నాయో, సికింద్రాబాద్ పోర్షన్స్ ఉన్నాయో అవి బిగినింగ్ మొదలు పెట్టాము. అది మొదలు పెట్టినాక ఆ లోపు సెట్ ఫినిష్ అయిపోయినాక సెట్లోకి వెళ్ళాము.
మ్యాక్సిమం మేము లీనియర్గానే లీనియర్గానే ఉంది షూట్ చేయడానికి ట్రై చేసాం. కొన్నిసార్లు డేట్స్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం అక్కడక్కడ 70% ఆఫ్ ద ఫిలిం లీనియర్గా షూట్ చేసాం. ఈవెన్ మేము ఫస్ట్ డే షూట్ చేసింది కూడా ఆ హీరో ఇంట్రో సీన్ ఫస్ట్ డే షూట్ చేసింది. సో మ్యాక్సిమం 70% లీనియర్గానే షూట్ చేసాం. వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యూ గాట్ ఫ్రమ్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇండస్ట్రీ నుంచి కానీ? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కాల్ చేశారు. నేను ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై గురు ఇండస్ట్రీలో. నిన్న సడన్గా కాల్ చేశారు ఈవినింగ్. ఆయన మామూలుగానే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ లెస్ వర్డ్స్. కాల్ చేస్తే ఎత్తారు, ఎవరికి వేయరు. ఆయన కాల్ చేస్తేనే సర్ప్రైజ్ అనిపించింది. ఎత్తగానే ప్రదీప్ ఇప్పుడు సినిమా నుంచి వస్తున్నా, చెప్పండి సార్ సినిమా చాలా బాగుంది, యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, కమాండబుల్ జాబ్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, నేను ఎక్సైట్ అయిపోయి అందరికి మెసేజ్ పెట్టినా. సెకండ్ హాఫ్ ఆల్సో ఈజ్ గుడ్. ఏమంటే నువ్వు దాంట్లో మల్టిపుల్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేయడంలో మధ్యలో చిన్న ఎమోషనల్ కోషెంట్ అనేది మిస్ అయ్యింది. బట్ అది డజంట్ మ్యాటర్. అది ఫిల్మ్ మేకర్గా నాకు అనిపించింది, కానీ అది జనరల్ ఆడియన్స్కి అదేం పెద్ద ప్రాబ్లం కాదు. యూ మేడ్ ఏ వెరీ గుడ్ మూవీ అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది నాకు ఒక రైట్ అవార్డు లాంటిది. ఇది ఎందుకంటే ఆయన గురించి తెలుసు కదా, మీకు నాకని ఎక్కువ తెలుసు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చందు గారి దగ్గర నుంచి అప్రిషియేషన్. రైట్. ఈ ఫిల్మ్కి అందరూ ఆల్ బిగ్ నేమ్స్ ఆబ్వియస్లీ. వైజయంతి అంటే దే కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్. రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు. అవును సార్. సో వాళ్ళు ప్యాటర్నైజ్ చేశారు ఫిల్మ్ని. ఓకే. సో వాట్ ఈస్ దర్ పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ? అంటే ఇంకా సినిమా చూసారో లేదో తెలియదు ఎట్ ద టైమ్ వెన్ యూ మెట్ దెమ్. అది అంటే నేను కలవలేదు సార్, నేను పోస్ట్లో ఉన్న స్వప్న గారే ఇంటరాక్ట్ అవుతున్నారు. బహుశా స్వప్న గారితో షేర్ చేసుకుంటారు. బట్ ఎవ్రీబడి లవ్ ద కంటెంట్. అది ఏదైతే ప్రమోషనల్ కంటెంట్ ముందు వచ్చిందో, గిరగిర సాంగ్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ రామ్ చరణ్ గారు చాలాసేపు మాట్లాడారు ఆ రోజు ఆ ట్రైలర్ గురించి. కానీ అదంతా అంటే ఈ స్కేల్ ఆఫ్ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ గిరగిర సాంగ్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు ఆయన. నాకు తెలిసి అందరూ ఎస్ దే ఆల్ లవ్ ఆల్ ద కంటెంట్. మీరు అద్వైత్వం షార్ట్ ఫిల్మ్ కానీ లేదంటే ఛాంపియన్ కానీ యూఆర్ నోన్ యాజ్ ఎ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఈ మధ్యలో సేవ్ ద టైగర్స్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ లైక్ టోటల్ ఫన్. అది ఎక్స్పీరియన్సెస్ సార్, అంతే. పెళ్ళయింది అప్పుడు 4-5 ఏళ్ళు ఖాళీ ఉన్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు మహితోని అసోసియేట్, కొంచెం మహితో 2008 నుంచి అసోసియేట్ అయినా నేను. యాత్రకు కూడా ఎప్పుడన్నా బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ వర్క్ అంతా అసోసియేట్ నుంచి. సరే ఓటీటీకి ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, కొంచెం క్లీన్ షో కావాలన్నప్పుడు సో ఆ షో రాశాను. అది నేను అండ్ నాతో పాటు విజయ్ అండ్ కార్తీక్ అని చెప్పి కో-రైటర్స్ రాసి పంపిస్తే, అది యాక్చువల్లీ అదేమంటే ముందే మొత్తం విత్ స్క్రీన్ ప్లేతో సహా రాసుకున్నాం. 7 ఎపిసోడ్స్ అది రాసుకొని అప్పుడు హాట్స్టార్కి పంపించినప్పుడు అనురాధ గారు ఆవిడ చదివి విత్ ఇన్ 1 అవర్లో ఓకే చేసేసింది. జనరల్గా ఏమంటే ముందు మనం ఆ పిచ్టేకి పంపించి ఓకే అయిపోయి ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ మన స్క్రీన్ ప్లే ఉంది, వెంటనే ఇమీడియట్గా అది 1 అవర్లో చదివేసి ఆమె ఇది కదా మాకు కావాల్సింది, అది యూనివర్సల్ ఎమోషన్. వెంటనే ఓకే చేసింది. అది ఇమీడియట్గా 2 monthsలో షూట్కి వెళ్ళిపోయింది. అది అంత పెద్ద హిట్ అయితే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుసు క్లీన్ షో చేస్తున్నాం అని చెప్పేసి, కానీ అది చాలా సర్ప్రైజింగ్. అది దాని తర్వాత ఇమీడియట్గా సీజన్ 2 అది బిగ్ హిట్. దాని తర్వాత సీజన్ 3 ఇది కూడా బాగా వచ్చింది చూడాలి. సీజన్ 3లో వెన్నెల కిషోర్ కూడా చేశారంటే. అవునవును, ఒక 1 day. రైట్. సో అది కూడా ఫినిష్ బిగ్. సో అంటే మీరు ఇంత ప్యాషన్ పెట్టి, ఇంత లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, ఇంత పెద్ద సినిమాలు చేస్తుంటారు. అవి చాలా లైట్గా తీసేస్తుంటారు. అవి చాలా బాగా వర్కౌట్ అవుతుంటాయి వెబ్ సిరీస్లో. అవును. అండ్ ఇట్ ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. అవును. సో మీరు ఆర్ యూ గోయింగ్ టు బ్యాలెన్స్ దిస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, వెబ్ సిరీస్లు చేస్తూ బిగ్ స్క్రీన్ ఫిల్మ్? షూర్ సార్, ఎందుకంటే వెబ్ స్పేస్ అనేది అది నెక్స్ట్ ఫ్యూచర్ కూడా కదా అది. దాన్ని అంటే దాంట్లో ఆ స్పేస్లో ఫస్ట్ రికగ్నేషన్ వచ్చింది కొంచెం అక్కడ కాబట్టి మనం అంటే ఈ సినిమా బిజీలో ఉన్నాం కాబట్టి దాని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోయినాము. సో నెక్స్ట్ ఏం చేసినా కూడా ప్యారలల్గా వెబ్ స్పేస్ అండ్ సినిమా 2 ప్యారలల్గా చేసుకోవాలనే ప్లాన్. రైట్. సో ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాం కాబట్టి ఒకసారి ఇదంతా అయిపోయినాక యాక్చువల్గా సేవ్ ద టైగర్స్ సినిమాగా తీసినా కూడా వర్క్ అయ్యే కంటెంట్ ఉంది. యాక్చువల్గా యూ కెన్ మేక్ ఎ మూవీ అవుట్ ఆఫ్ ఇట్. అంటే కైండ్ ఆఫ్ రీమేక్ అండ్ ఇట్ విల్ హిట్ హార్డ్. ఐ మీన్ బాగా బాక్స్ ఆఫీస్లో బాగా వర్క్ వచ్చేమో. అంటే మళ్ళీ అప్పుడు పాడి చేద్దామేమో, సినిమాలాగా రాసినప్పుడు దీన్ని ఏదో చేయాలని చెప్పేసి ఏదో చేద్దామేమో. అది వెబ్ సిరీస్ అయ్యేసరికి హానెస్ట్గా అనిపించింది, దాంట్లో పెట్టేసిన జనాలకు నచ్చింది. మళ్ళీ సినిమాకి వచ్చేసరికి మీకు తెలుసు కదా, సినిమా వచ్చేసరికి మళ్ళీ మీటర్ ఇది పెట్టాలి అది పెట్టాలని చెప్పి ఉండదని పాడేయద్దు మేము. అది వెబ్ స్పేస్ కరెక్ట్ సార్, అది బాగుంది. అది అంతవరకు ఓకే, ఫైన్, హ్యాపీ.
వాళ్ళ యాక్టర్స్ హ్యాపీ, అందరు హ్యాపీ దాంతో. సో నెక్స్ట్ మూవీ ఎప్పుడు మీది? అదే సార్, ఇంకేం అనుకోలేదు. ఇదంతా మనది ఛాంపియన్ అంతా అయిపోయినాక కొంచెం దీంట్లోంచి బయటికి రావాలి. 4 years జర్నీ కదా, సో దీంట్లోంచి బయటికి వచ్చి దెన్ ఏం చేయాలని ఆలోచించాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ And congratulations. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ విత్ యూ.